ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీకు అందరికీ శుభములు కలుగును గాక. ఈరోజు మన వాక్య భాగము సంఖ్యాకాండము 27వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుకుందాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఈ అబారీము కొండ ఎక్కి నేను ఇశ్రాయేలుకు ఇచ్చిన దేశమును చూడుము. నీవు దాన్ని చూచిన తరువాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీవును నీ స్వజనులలో చేర్చబడదు. యెహోవా గారు ఏమని సెలవిస్తున్నారంటే మోషే గారికి, నీవు ఈ కొండ ఎక్కి ఇక్కడి నుంచి అటువైపు ఆ దేశాన్ని చూడు, ఆ కనాన్ దేశంని చూడు. అటు తరువాత నువ్వు మీ అన్నలాగానే నువ్వు కూడా చనిపోతావని చెప్పాడంట. ఏలయనగా సీను అరణ్యంలో సమాజము వాదించినప్పుడు ఆ నీళ్ల యొద్ద వారి కన్నుల ఎదుట నన్ను పరిశుద్ధపరచక నా మీద తిరగబడిరి. ఆ నీళ్లు సీను అరణ్యమందలి కాదేష్లో ఉన్న మెరీబా నీళ్లే. ఎందుకంటే దేవుడు ఈ మోషే గారిని కనాన్ దేశంలో ప్రవేశించనీయకుండా చేశారు. ఎందుకంటున్నారంటే ఆ మెరీబా నీళ్ళ దగ్గర జరిగిన విషయం జ్ఞాపకం చేస్తున్నారు అనమాట. అది ఏంటంటే సంఖ్యాకాండము 20వ అధ్యాయము 7వ వచనం చూసుకున్నట్లయితే, అంతటా యెహోవా మోషేకు ఈలాగున సెలవిచ్చును, నీవు నీ కర్రను తీసుకుని నీవును నీ సహోదరుడైన అహరోను ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము, అది నీళ్ళిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటికిము. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నీవు కర్ర తీసుకుని వెళ్ళి ఆ బండతో మాట్లాడు, ఆ బండ నీకు నీళ్ళు ఇచ్చినప్పుడు దాన్ని వారికి వాళ్ళ పశువులకి ఇవ్వని చెప్పాడు. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయాను. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలనా అన్నారు. వాళ్ళు దేవుని అక్కడ పరిశుద్ధపరచబడకుండా దేవుని నామం వాళ్ళు ఎత్తకుండా ఏం చెప్తున్నారంటే, మేము ఈ బండలోంచి మీకు నీళ్ళు ఇవ్వాలా అని అడిగారంట. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించును. దేవుడు బండతో మాట్లాడమంటే తను చేసిన పని ఏంటంటే ఆ కర్రతో బండని కొట్టాడు. అక్కడ దేవునికి విరోధంగా ప్రవర్తించాడు. అంతేకాకుండా దేవుని నామంను పరిశుద్ధపరచబడలేదు. అందుకని యెహోవా తండ్రి మోషే గారిని ఆ కనాన్ దేశంలో ప్రవహించనీయకుండా చేశాడనమాట. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లను, యెహోవా సమస్త మానవులకు ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపర్ లేని గొర్రెల వలె ఉండకుండానట్లు ఈ సమాజం మీద ఒకరిని నియమించు. అప్పుడు మోషే గారు ఏమంటున్నారంటే, దేవా సరే, కానీ నేను చనిపోయిన తర్వాత వీళ్ళందరూ ఒక నాయకులు లేని గొర్రెల వల్లే ఉంటారు, ఒక కాపర్ లేని గొర్రెల వల్లే ఉంటారు. కాబట్టి వీళ్ళందరి మీద ఒక నాయకుడిని నియమించయ్యా అని అడిగాయంట. అతడు వారి ఎదుట వచ్చుచూ పోచుండి వారికి నాయకుడుగా సమర్థుడై ఉండవలను. ఒక మంచి సమర్థుడైన ఒక నాయకుడిని వీళ్ళకి నియమించయ్యా అని అడిగాడంట. అందుకు యెహోవా మోషేతో ఇట్లను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతను తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడుకు ఎలియాజరు ఎదుటను సర్వసమాజం ఎదుటను అతన్ని నిలువబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞేయము. సరే, దేవుడు ఏం చెప్పాడంటే, నూను కుమారుడైన యెహోషువను ఒక నాయకునిగా నియమించని చెప్తున్నాడు. అంతకుముందు దేవుడు ఏం చెప్పాడు చూడండి, 20 సంవత్సరాలు పైబడి వాళ్ళందరినీ చంపేస్తాను, వాళ్ళందరూ కనాన్ దేశంలో ప్రవహించరు, కానీ ఒక కాలేబు, నూను కుమారుడైన యెహోషువ వీళ్ళిద్దరు మాత్రమే కనాన్ దేశంలో, అంటే 20 years అబోవ్ బతికున్న వాళ్ళు వీళ్ళిద్దరే ఉంటారు అన్నారు కదా. ఆ యెహోషువ అనమాట ఇప్పుడు అతన్ని వీళ్ళకి నాయకుడిగా నియమించని చెప్పాడంట. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. అతడు యెహోషువను తీసుకుని యాజకుడైన ఎలియాజరు ఎదుటను సర్వసమాజం ఎదుట అతను నిలువబెట్టి అతని మీద తన చేతులుంచి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞ ఇచ్చెను. వాళ్ళందరిని పిలిచి అతన్ని వాళ్ళందరి మీద ఒక నాయకుడిగా దేవుడు చెప్పిన విధంగా ఈ మోషే గారు ప్రకటించారంట. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడును కాక. ఆమేన్.